ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లిప్ పెడతాను చూడండి. దీంతో పాటు అది వెంకటేశ్వర స్వామికి రోజు అనంత ఆల్వార్ స్వామి వాళ్ళే తీసుకొని వెళ్తారనమాట ఫస్ట్ తులసి. సో ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి కన్నా ముందు అదే రామానుజ స్వామి వారికి గుడి కట్టిస్తారనమాట అనంత ఆల్వార్ స్వామి. అది తీస్తాను, చాలామంది ఉన్నారు. సో వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అని చెప్పి నేను తీయలేదు. ఓన్లీ వాళ్ళు ఒక అతను పిలిచి ఇది కూడా తీయమ్మా, ఇది వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ వెళ్తుంది తులసిమాల అని చెప్పి వాళ్ళు తీస్తున్నారనమాట తులసి. సో తీసాను చూడండి మీరు. మా యూట్యూబ్లో నన్ను తీయద్దమ్మా, ఓన్లీ తులసికి తీస్తాను. తులసి వాళ్ళు వీళ్ళంతా పర్వాలేదు, నన్ను తీయద్దు. వెల్కమ్ టు పార్ట్ 2 ఓం నమో భగవతే వాసుదేవయ్య. ఇది తులసి అన్నమాట. వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచి తులసి తీసుకొని ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి మొదటి మాల అనంత ఆల్వార్ స్వామియే ఎప్పటికీ కూడా సమర్పిస్తారు. అంటే ఇప్పుడు అనంత ఆల్వార్ స్వామి లేరు కాబట్టి వాళ్ళు 26వ మనవడు తీసుకొని వెళ్తారనమాట. అతనికి లోనికి దర్శనం, డైరెక్ట్ దర్శనం ఉంటుంది. ఇది పార్ట్ 3లో చెప్తాను అసలు ఎందుకు అనంత ఆల్వార్ స్వామి వెంకటేశ్వర స్వామి ఉండగా కూడా ఇక్కడ టెంపుల్ కట్టారన్నది. సో ఇది ఇవన్నీ అన్నమాట. ఇదన్నమాట, ఇవన్నీ పువ్వులు తీసుకొని వెళ్తారు. తులసి అయితే ఫస్ట్ వీలేసాకే ఇంకా అన్నీ ఒక్కొక్క మాలకి వెంకటేశ్వర స్వామి వేసుకున్న ఒక్కొక్క మాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు, కొన్నే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం చెప్తాను. ఇదంతా తీసేస్తారనమాట. ఒకవేళ పాడైపోయి ఓడిపోయి అంటే తీసేసి మళ్ళీ కొత్తగా ఇలాగ చేస్తారు. ఇదంతా ఇలా చేసి మళ్ళీ కొత్తగా ఇవన్నీ ఫ్లవర్స్తో అంతా నింపుతారు అనమాట. ఫ్లవర్స్తో తులసితో నింపుతారు. ఇంకా ఫ్లవర్స్ తీసేశారు ఇప్పుడు. మొన్న మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు చాలా బాగున్నాయి. సో అప్పుడు తీద్దాం అనుకున్నాను, తీయలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాక కూడా ఒక జస్ట్ షార్ట్ వీడియోలో పెడతాను, మీరు చూడండి. సో ఇదంతా తులసి అనమాట. చాలా పెద్ద పెద్ద తులసి ఉండేది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఒకవేళ వాడిపోతే క్లీన్ చేసి మళ్ళీ కొత్త తులసి వేస్తారు. ఇగోండి ఇవన్నీ తులసియే. నేను ఈసారి నెక్స్ట్ టైం నా దగ్గర వీడియో ఉంటే ఖచ్చితంగా అనంత ఆల్వార్ 26th మనవాడిని చూపిస్తాను. లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు తీసాను అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఉంటే నేను పెడతాను దీంతో పాటు. అతను చెప్పేది ఏ తులసి ఒక బ్యాగ్లో ఏ టైప్ ఆఫ్ బ్యాగ్లో తీసుకొని వెళ్తారు తెలుసా వెంకటేశ్వర స్వామికి తులసి? బుట్టలాగా అనమాట తీసుకొని వెళ్తారు. ఇదంతా తులసియే. ఇదంతా మధ్యలో కృష్ణుని పెట్టారు. ఇతను అనంత ఆల్వార్ స్వామి. చాలా అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి అనంత ఆల్వార్ స్వామి. ఎందుకంటే ఇతని కోసమే అతను వచ్చేసారు. 3 times వస్తారనమాట. లోన మలయప్ప స్వామి ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి అదే వైభవోత్సవం స్వామిని తీసుకొని వస్తారు 3 times ఇక్కడికి వచ్చి ఇక్కడ దీనిపైకి దండ వేసి అప్పుడు లోనకి వెళ్ళి కూర్చొని ఏంటి అనంత ఆల్వార్ కట్టించుకున్న టెంపుల్. వెంకటేశ్వర స్వామి ఉండగా కూడా అనంత ఆల్వార్ కట్టించుకున్నాడు అనమాట ఆ టెంపుల్ని, తెలుసా? అలా ఉంటుంది. ఇదనమాట తులసి స్టోరీ. ఇక్కడ ఏంటి పచ్చకర్పూరం స్టోరీ అయిపోయింది, తులసి స్టోరీ అయిపోయింది. ఆ తర్వాత ఎందుకు అనంత ఆల్వార్ స్వామి టెంపుల్ కట్టించుకున్నాడు వెంకటేశ్వర స్వామి ఉండగా అనేది పార్ట్ 3లో చెప్తాను. ఇది అనంత ఆల్వార్ తోటలో కొట్టింది పడింది. మేము అనంత ఆల్వార్ తోటలోనే ఉన్నాను, చూపించేదాన్ని. మా అమ్మ అక్కడ అలా గేరిసింది అనమాట. అక్కడ ముందున ఉంటాయి అనమాట ఫ్రూట్స్. చిలక్కొట్టింది, అక్కడ పడ్డదంట. ఇతనే అనంత ఆల్వార్ స్వామి. ఇతను వల్ల ఇతనికి రామానుజ స్వామి గురువు. ఇతను మంచిగా అంత గురువు మాట జవదాటకుండా చేస్తున్నారని చెప్పి ఇతను వల్ల అనంత ఆల్వార్ స్వామి వల్ల రామానుజ స్వామిని గోవిందుడు గురువు చేసుకున్నారు. ఇది స్టోరీ అనమాట. నేను లాంగ్ వీడియోలో కింద ట్యాగ్ చేస్తాను అసలు ఏంటి అనేది చూడండి. పార్ట్
1, పార్ట్ 2, పార్ట్ 3 వైజెస్ వస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. పార్ట్ 3 అనమాట. సో నేను వీడియో తీస్తాను, మీరు చూడండి. అక్కడ చదువుకుంటున్నారు, ఇంకానేమో ఏంటి తులసి తీస్తున్నారనమాట. సో నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సో నేను తీస్తాను వీడియో, అప్పుడు బయటకు వచ్చాక స్టోరీ చెప్తాను ఎందుకు అనంత్ ఆల్వార్ ఇక్కడ టెంపుల్ కట్టించారు అనేది.